నెంబర్ 5, టేక్ రెగ్యులర్ బ్రేక్స్. ఎప్పుడైనా మనము ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా ఏదైనా బిగ్ టాస్క్ చేసేటప్పుడు ఒకే సిట్టింగ్లో కంటిన్యూస్గా కూర్చొని దాన్ని పూర్తిగా చేయాలని ట్రై చేస్తే మన మైండ్ అనేది ఎగ్జాస్ట్ అయిపోవడం, మరి బాడీ ఫెటీగ్ అవ్వడం, అలసిపోవడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా మనము రెగ్యులర్ ఇంటర్వల్స్లో బ్రేక్ తీసుకోవడం వలన మన ఎనర్జీ అనేది, మన మైండ్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మనము ఆ టాస్క్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయగలము. మరి అలా అని మనం బ్రేక్లో ఫోన్ తీసుకొని సోషల్ మీడియా చూడడం మొదలెడితే ఎప్పుడు ఒక నిమిషం, ఒక గంట అయిపోతుందో మనకి తెలియకుండా అయిపోతుంది. సో అలా జరిగినప్పుడు మనం గిల్ట్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మీరు మళ్ళీ వెళ్ళి స్టడీ చేద్దామని కూర్చుంటే మీరు ఈజీగా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో మీరు రెగ్యులర్గా బ్రేక్ తీసుకున్నప్పుడు కొంచెం బాడీ స్ట్రెచ్ చేయడము, లేదా కొంచెం వాటర్ తాగడము, లేదా ఇంపార్టెంట్ కాల్ని అటెండ్ చేయడం, ఇలాగా సింపుల్ రిలాక్సింగ్ థింక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చొని మీరు చేయాల్సిన పని, ఏదైతే ఇంపార్టెంట్ పని ఉండిందో, బిగ్ ఏదైతే టాస్క్ ఉండిందో లేదా స్టడీ చేయడం, దాన్ని రెజ్యూమ్ చేస్తే మీరు మరి కాన్సన్ట్రేషన్తో దాన్ని. సో ఇలాగా రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవడం అనేది మన కాన్సన్ట్రేషన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. Subscribe for more amazing educational content.